నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శిరీష. బక్కా జడ్సన్ గారి దగ్గర ఉన్నాం. నమస్తే జడ్సన్. నమస్తే. సార్, ఈరోజు హైడ్రా రంగనాథ్ గారు, కమిషనర్ రంగనాథ్ పోయి హైడ్రా రంగనాథ్ అనే పేరు వస్తుంది. ఎందుకంటే అంతగా జనాల భయపెడుతున్నారు హైడ్రా బుల్డోజర్స్ని. అంటే మనం అక్కడ చూసాము యోగి ఆదిత్యనాథ్, అంటే ఒక రౌడీలని ఆయన ఒక బుల్డోజర్ యోగి లాగా కూల్ చేయడం, ఇళ్ళని కూల్ చేయడం, అంటే ఒక మంచి మార్క్ అది. రౌడీలని రూపుమాపాడు అని ఒక మార్కు చూసాం. కానీ ఇక్కడ రంగనాథ్ గారు ఈ బుల్డోజర్లను తీసుకొచ్చి సామాన్య జనాల మీద, మధ్యతరగతి జనాల మీద, ఏదో ఒక రూపాయి పోగేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళ మీద మూసి ప్రక్షాళన అని, మూసి సుందరీకరణ అని చెప్పి, బఫర్ జోన్లని, ఎఫ్డిఎల్లని ఉన్న వాళ్ళని మొత్తం రోడ్డుని తీసుకొచ్చి ఈరోజు వాళ్ళు ఎక్కడ నిద్రపోవాలి, ఎక్కడ పడుకోవాలి అని గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నారు. ఎలా సార్, ఎలా చూడొచ్చు? ఇప్పుడు రెండో దఫా మళ్ళీ స్టార్ట్ చేశారు, మళ్ళీ మొదలు పెడుతున్నాం అన్నారు. ఎలా సార్? అంటే దీనికి ఒక ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ చెప్తోంది, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మేము ప్రత్యామ్నాయం చూపించిన తర్వాతనే వీటిని కూలగొడతాము అని. కానీ రంగనాథ్ గారు మేము జీవో తెస్తున్నాము, ఇది కూలగొట్టడానికి రెడీ అని రంగనాథ్ గారు చెప్తున్నారు. ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు రంగనాథే బాధితుడు అమ్మ, ఫస్ట్ బాధితుడు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ బాధితుడు. ఆయన ఎట్లా చెప్పుకుంటున్నాడు, గుండెలు బాదుకుంటా నా ఇల్లు ఎఫ్టీఎల్ లేదు, నాది కృష్ణకాంత్ పార్కు ఇదివరకు అది పెద్ద చెరువు అంటారు, అక్కడికి వెళ్ళి మొదలుపెట్టి ఆ చెరువు ఇల్లు దాటేదాకా ఆయన ఆ చెరువే. అక్కడ పెద్ద కాలువ ఉంటుంది, ఇప్పుడు పోయినా మీకు నాలా కనబడుతుంది. ఆ నాలా చాలా వెడల్పుగా ఉండే, అది అంతా మూసేసి వీళ్ళు ప్లాట్లు చేసి ఇల్లు కట్టుకున్నారు. అక్కడికి వెళ్ళి 100 మీటర్లు కూడా ఉండదు ఈయన ఇల్లు. కాబట్టి ఈయన బఫర్ జోన్లో ఉన్నట్టే 100%. అర్థమైందమ్మా? సరే, నా ఇల్లు బఫర్ జోన్లో లేదని నువ్వు అన్నావు, మరి బఫర్ జోన్లో 1 మీటర్ ఉన్నోడు అయితే ఉంటారు కదా, మరి ఆ ఇల్లు ఎందుకు కూడా కొట్టలే? అసలు కృష్ణకాంత్ పార్కే అక్రమం కదా, మొదటి బాధ్యత నువ్వే కదా. ఈరోజు నేను ఇవాళ ఇండ్లు కూలేటోళ్ళు ఎవ్వరి కూడా వితౌట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేవు. అందరికి రిజిస్ట్రేషన్ ఉన్నాయి, అందరికి పర్మిషన్లు ఉన్నాయి, అందరికీ హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్నాయి, రేరా నామ్స్ ప్రకారం ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, అందరు ట్యాక్స్లు కట్టినరు, వాళ్ళకి చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నిటిని నువ్వు ఉల్లంఘించి ఇది హైడ్రా అనేది ఒక మాఫియా లెక్క తయారై పాపం. కానీ రంగనాథ్ గారే ముందు వస్తున్నారు సార్, గవర్నమెంట్ మాత్రం ఇట్లా. అమ్మ, రంగనాథ్ గారు ఇంట్లో కాదు, ఆయాషా మీరా కేసులో కూడా ముందే ఉన్నాడు. ఆయన సొక్కం పూస కాదు. ఆయాషా మీరా సత్యంబాబుని జైలుకు పంపింది ఎవడు? సత్యంబాబుని పట్టుకొచ్చింది ఎవరు? రంగనాథ్ గారా? రంగనాథ్ అనేటోళ్ళు ఎందుకు పట్టుకొస్తారు? ఇసోంటి వాళ్ళని ఎందుకు పట్టుకొచ్చుకుంటారంటే, ఇసోంటి అసాంఘిక కార్యక్రమాలు చేయాలంటే, ఇసోంటి ఏది ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఇసోంటి వాళ్ళని పట్టుకొచ్చుకుంటారు. వాళ్ళ సిద్ధహస్తులు, అమాయకులను జైళ్ళలో పంపుట్లా ఇవన్నిట్లో మాస్టర్లు వీళ్ళు. ఇవాళ దాకా తేలి ₹1,00,000 ఫైన్ వేసారు. సత్యంబాబును నిర్దోషి అని చెప్పి కోర్టు తేల్చింది. ఇవాళ దాకా పట్టుకోలేదు. ఈయన ఎట్లా బక్రా అవుతారమ్మా? నేను చేస్తానని చెప్పిపోతారు వీళ్ళు. నేను ఎంత అమాయకునైనా కానీ నేను లోపల నొక్కుతానని పోతారు వీళ్ళు. కాబట్టి ఈరోజు వాళ్ళు నీతి నిజాయితీ గల కాదు. నీతి నిజాయితీలు అయితే ఇప్పుడు నా ఇల్లు బఫర్ జోన్ ఉంది కానీ నేను కూలగొట్టుకుంటే అనాలి. ఎందుకంటే నువ్వే కదా అబ్బాయి, నువ్వే కమిషనరా. నా ఇల్లు బఫర్ జోన్, నా ఇల్లు ఎఫ్టీఎల్, గుండెలు బాదుకుని ఎందుకు తిరగాలని మ్యాపులతో సహా చూపెట్టిన, మ్యాపులతో సహా విత్ ఎవిడెన్స్ నేను చూపించిన. మరి నువ్వు ఎందుకు ఇది చేస్తలేవు? కాబట్టి ఇవి ఏవైతే చేస్తున్నామో ఇవన్నీ ఇల్లీగల్గా కూలగొడుతున్నారు. వీటికి చట్టాలు ఉన్నాయి, రెవెన్యూ చట్టం ఉంది, దానికి ఇరిగేషన్ చట్టం ఉంది. హైకోర్టు మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ రెండోసారి కూడా చేస్తున్నారంటే ఏ విధంగా చూడొచ్చు? పైసల కోసం అమ్మా. అది కేవలము రేవంత్ రెడ్డి అనేటోడు డబ్బులు ఎట్లా సంపాదించాలి. ఇంట్లో కాళేశ్వరం అయిపోయింది, ₹150,000 కోట్ల. అది అవసరం ఎవడు అడిగిందమ్మా? ఇప్పుడు రోతి కపడా మకాన్ అనేది ఇస్తాం నీకు, నిత్యావసరాలు పక్కన పెట్టేసి ఈ అవసరమైన ఇప్పుడు అది అంత ఎమర్జెన్సీ ఏం లేదు. ఎందుకంటే డబ్బులు దిగమింగాలి, కేవలం పైసలు సంపాదించుకోనికి మూసి సుందరీకరణ. కానీ ఇవన్నీ ఇప్పుడు ఈ సామాన్యుల ఇల్లులు, మధ్యతరగతి వాళ్ళ ఇల్లు అన్ని తీసేసి ఒక కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి వాటిని మళ్ళీ ఎక్స్పోర్ట్ బిజినెస్లు వాళ్ళకి ఇచ్చేసి దాని మీద డబ్బులు సంపాదించడానికి గవర్నమెంట్ అంతే పేదరికాన్ని పెంచనీకే, పేదల నంబర్ పెంచనీకి. ఇక మళ్ళీ ప్రపంచ దేశాలలో పోయి బ్యాంకులలోకి వెళ్ళి మా దగ్గర పేదరికం ఏందుందని మనకు డబ్బులు పట్టే పాలు అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి తినబెడతారు. అంతే, అంతకు మించి ఇక్కడ జనం మీద ప్రేమ లేదు ఎవరికి, జనం మీద ఏది మమకారం లేదు. వీళ్ళ మీద ఎట్లా బతకాలని పైనకెళ్ళి కింద దాకా ప్రతి మనిషి టార్గెట్ చేసేది మిడిల్ క్లాస్లోనే. ప్రతి మనిషి ఈరోజు 40 సంతకాలు పెట్టుకొని లోన్ ఇస్తారమ్మా బ్యాంకోడు. అక్రమ నిర్మాణం ఎట్లయితే చెప్పండి? ఎట్లయితుంది అక్రమ నిర్మాణం? ఎట్లా అంటావు నువ్వు అక్రమ నిర్మాణం అని? నీది అక్రమ నిర్మాణము, మీ దాంట్లో ఉన్న ఇండ్లు. ఇలా రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నది కూడా చెరువులనే ఉన్నది, వాళ్ళ ఊర్లే. అదే మీ అన్నయ్య ఇల్లు ఎందుకో గులగొట్టుకోలేదు? 2 చట్టాలు ఎందుకు ఇక్కడ? కాబట్టి వీళ్ళంతా దొంగలమ్మా, దొంగలు. ఈరోజు కామన్ మ్యాన్ టార్గెట్ చేసిన కామన్ మ్యాన్ ఇల్లు కూడా కొడతాం. ఖచ్చితంగా మేము వాళ్ళకి అండగా నిలబడతాం, గట్టిగా నిలబడతాం, బలంగా నిలబడతాం. ఎలా సరే, ఎలా చేయొచ్చు అంటారు సామాన్య ప్రజల తరపున? ఇప్పుడు కోర్టులు ఏం చెప్తున్నాయి, వీళ్ళకి ఎటా న్యాయం జరుగుతుంది? చట్టాలు ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు ఇవాళ దాకా జీవోలు గీవోల్ని అన్ని బయటికి తీసిన. అందుకనే ఇప్పుడు నాకు
ఫస్ట్ మనం పిలిచగలిగేటోళ్ళం మనం కాపాడగలుగుతాం. ఇప్పుడు 100% ఇక్కడ ఒక ఇంచు కూడా జాగ ముంచుకోనికి లేదు. ఆ విధంగా మేము కొట్టాడతాం. వాళ్ళు బుల్డోజర్లు ఇంటి ముందు తీసుకొచ్చినాక మాట్లాడితే మేము ఏం చేయలేం. కానీ వాళ్ళ నష్టపరిహారం మాత్రం పక్కా ఇచ్చేటట్టుగా మేము ఖచ్చితంగా మేము కొట్టాడతాం. అందులో డౌటే లేదు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.